ఓకే ఫైన్. ఇది వచ్చి నాయిస్ కలర్ ఫిట్ పల్స్ బజ్ అనమాట. దీని అన్బాక్సింగ్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చి నాకు 1799కి వచ్చింది. కాకపోతే తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి అన్బాక్స్ అండ్ రివ్యూ చూశాక తర్వాత చెప్తాను. సో మెయిన్ థింగ్ వచ్చి ఆ బడ్జెట్లో కాలింగ్ ఫీచర్ రావడం అనేది మంచి విషయం అనే చెప్పొచ్చు. ఇక్కడ నీట్గా రాస్తుంది కాలింగ్ స్మార్ట్ వాచ్ అని చెప్పి. సో అసలు బాక్స్ మీద ఏం మెన్షన్ చేస్తున్నాడు అనేది చూద్దాం. సో కలర్ ఫిట్ పల్స్ బజ్ అండ్ ఇటు సైడ్ వచ్చి లిజన్ టు ద నాయిస్ విత్ ఇన్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చి 1.69 ఇంచెస్ TFT టచ్ స్క్రీన్ అని చెప్పి ఇచ్చాడు అండ్ కాలింగ్ ఫంక్షన్ అని చెప్పి రాయడం జరిగింది. హార్ట్ రేట్ మానిటర్ ఉంది, తర్వాత SpO2 బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ ఉంది, తర్వాత కాల్స్ SMS క్విక్ రిప్లై, 60 స్పోర్ట్స్ మోడ్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత వచ్చి 7 డే బ్యాటరీ లైఫ్ ఇవ్వడం జరిగింది. సో టఫ్ కండిషన్స్లో 1-2 డేస్ మాత్రమే వస్తుంది, అందులో నో డౌట్. తర్వాత వచ్చి ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్ అని చెప్పేసి మరొకటి రాస్తుంది అండ్ IP68 వాటర్ ప్రూఫ్ అని చెప్పి రాస్తుంది అనమాట. ఇక యాప్ సంబంధించి QR కోడ్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో అండ్ ఇక్కడ వచ్చి డిజైన్డ్ ఇన్ ఇండియా అండ్ ఇక్కడ వచ్చి ఇండియాస్ మోస్ట్ ప్రామిస్డ్ బ్రాండ్ అని చెప్పి రాయడం జరిగింది, ఇండియాస్ నెంబర్ 1 చెప్పి. తర్వాత ఇటు ఏం లేదు. ఇక ప్రోడక్ట్ బాక్స్లో ఏముందనేది చూద్దాం. సో నేరుగా స్మార్ట్ వాచ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఓపెన్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఓకే, సో ఫస్ట్ వచ్చి స్మార్ట్ బ్యాండ్ని పక్కన పెడుతున్నాను. ఇక బాక్స్లో వచ్చి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ ఇవ్వడం జరిగింది యాజ్ యూజువల్. సో ఇక్కడ వచ్చి హై క్వాలిటీ USB పోర్ట్ ఇవ్వడం జరిగింది అండ్ కేబుల్ లెంగ్త్ కూడా బాగానే ఉంది. ఓకే, బాగా అంటుకుంటుంది, నైస్. ఓకే, అండ్ దెన్ ఇక బాక్స్లో వచ్చి మాన్యువల్స్ ఇవ్వడం జరిగింది. సో అసలు మాన్యువల్స్ ఏమున్నాయని చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చి సునో దిల్కా షోర్ నాయిస్ మేకర్, నాయిస్ టు ద నాయిస్ విత్ ఇన్ అండ్ నాయిస్ అని చెప్పేసి స్టిక్కర్స్ ఇవ్వడం జరిగింది. ఇవి జస్ట్ స్టిక్కర్స్ అనమాట, తీసి ఎక్కడైనా అంటించుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చి రిజిస్టర్ యువర్ వారంటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మాన్యువల్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఏ విధంగా యూస్ చేయాలి, అసలు ఫంక్షన్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి ఒకసారి మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ వచ్చి నాయిస్ హెల్త్, యాక్టివిటీ, స్లీప్ అండ్ SpO2 మానిటరింగ్ వాచ్ ఫీచర్స్ కింద. ఆ తర్వాత హార్ట్ రేట్ ఇవ్వడం జరిగింది, తర్వాత స్ట్రెస్ మానిటరింగ్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఇందులో BP, టెంపరేచర్ అండ్ GPS అనేది రాదు. ఒకవేళ BP మానిటరింగ్ కింద కావాల్సి వస్తే మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చి మీకు అలారము, స్టాప్ వాచ్, వరల్డ్ క్లాక్, టైమరు, వర్కౌట్, స్పోర్ట్స్ రికార్డు, సో ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చి వెదర్, మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే బిల్ట్-ఇన్ స్టోరేజ్ ఉండదు, మీకు మొబైల్లో ఉండే మ్యూజిక్ని వాచ్ ద్వారా ఆపరేట్ చేసుకోవడానికి ఫీచర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి బ్రీత్ అండ్ రిమైండర్స్, ఫ్లాష్ లైట్ ఫీచర్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏం లైట్ ఉండదు, మీకు స్క్రీన్ అనేది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనమాట, అంతమించి ఏం లేదు. ఆ తర్వాత వచ్చి ఇక్కడ వాచ్ ఫేసెస్. ఓకే, ఇక్కడ వాచ్ ఫేసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాచ్ ఫేసెస్లో ఏంటంటే మన డిజైన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నీట్గా రాయడం జరిగింది. యూ కెన్ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ వాచ్ ఫేస్ ఇన్ నాయిస్ ఫిట్ ప్రైమ్ యాప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనం యాప్ని ఇన్స్టాల్ చేసి తర్వాత చెక్ చేద్దాం. ఆ తర్వాత వచ్చి సెట్టింగ్స్, బ్రైట్నెస్, వైబ్రేషన్, రిస్ట్ వేక్, డివైస్ ఇన్ఫర్మేషన్, DND, QR కోడ్. సో ఇదన్నమాట మాన్యువల్. ఇక ప్రోడక్ట్ కిందకు వస్తే, సో ప్రోడక్ట్ని చేతిలో తీసుకున్న వెంటనే ఆన్ అవుతుంది. సో వేక్ ఫీచర్ అనేది కొంచెం బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే మరీ సెన్సిటివ్గా అయితే లేదు. ఒక 10 టైమ్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఒక 6 to 7 టైమ్స్ మాత్రమే మీకు స్క్రీన్ కనపడడం జరుగుతుంది అనమాట. సో ఇక రివ్యూ కిందకి వస్తే, సో ఇలా అన్నప్పుడు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి, తర్వాత పైకి అన్నప్పుడు మీకు ఇక్కడ సెట్టింగ్స్ కనపడడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చి మీకు బ్రైట్నెస్, తర్వాత కాల్ ఫీచర్ కానీ, సో ఇవన్నీ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. బ్రైట్నెస్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక సెట్టింగ్స్లో వచ్చి కాల్ సెట్టింగ్స్. సో ఇక కాల్ సెట్టింగ్స్లో వచ్చి రింగ్ టోన్, ఇన్కమింగ్ కాల్, రింగ్ టోన్ వాల్యూమ్, సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, బ్యాక్ వెళ్దాం. అండ్ బ్రైట్నెస్, వైబ్రేషన్, సో రిస్ట్ వేక్ కింద వచ్చి రైస్ టు వేక్ అని చెప్పి ఆప్షన్ ఉంది, దీన్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో రైస్ టు వేక్ మీరు కనుక ఆఫ్ చేస్తే ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ బటన్ క్లిక్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఆటో స్క్రీన్ ఆఫ్ వచ్చి 5 సెకండ్స్ ఉంది, దీన్ని నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, 10 సెకండ్స్ 12 సెకండ్స్ దాకా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ DND, తర్వాత వాయిస్ ఇన్ఫర్మేషన్, QR కోడ్, రీబూట్, పవర్ ఆఫ్, రీసెట్, సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్తున్నాను. సో అండ్ దెన్ ఇంకా మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చి ఈ క్రౌన్ బటన్ ఇవ్వడం జరిగింది.
సో క్రౌన్ బటన్ వల్ల ఏదైనా యూజ్ ఉందా అంటే సో ఓకే, నాకేం యూజ్ అయితే పర్టికులర్గా కనపడలేదు. సైడ్ స్క్రోల్ చేసినప్పుడు యాక్టివిటీ, స్పోర్ట్స్ మోడ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చి హార్ట్ రేట్, స్ట్రెస్, తర్వాత బ్రీత్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, ఫోన్ ఈజ్ డిస్కనెక్టెడ్ అని చెప్పి ఉంది. సో ఇంకా కనెక్ట్ చేయలేదులేండి. సో ఇదనమాట ఓవరాల్గా. ఇక ఫోన్ని కనెక్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ దీన్ని కొంచెం సైడ్ చేస్తున్నాము. ఓకే, నాయిస్ ఫిట్ ప్రైమ్ యాప్ అని చెప్పేసి ఉంటుంది, నాయిస్ ఫిట్ ప్రైమ్ అని చెప్పి. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్స్టాల్ చేద్దాం ఫస్ట్ థింగ్. ఓకే, సో వైఫై మీద ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గానే ఇన్స్టాల్ అవుతుంది. అండ్ దెన్ మెయిల్, నెక్స్ట్. సో మనం ఇక్కడ హైట్ ఇవ్వాల్సి వస్తుంది. సో హైట్ తర్వాత మనం వెయిట్ ఇవ్వాలి. సో వెయిట్ వచ్చి 60 kgs. సో 60 kgs. సో ఎగ్జాక్ట్లీ. ఇక నా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఇయర్ అండ్ మంత్ ఇక్కడ మెన్షన్ చేయమంటున్నాడు. సో మెన్షన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇస్తాము. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత టార్గెటెడ్ స్టెప్స్ ఒక 10,000 పెట్టుకుందాం డైలీ. సో ఓకే ఫైన్, 10,000 అండ్ దెన్ కంప్లీట్. ఓకే ఫైన్. ఇక డివైస్ని యాడ్ చేసుకోవాలి. సో అలౌ. ఓకే ఫైన్, టర్నింగ్ ఆన్ బ్లూటూత్. సో ఓకే, ఐ గాట్ ఇట్. సెలెక్ట్ డివైస్ దగ్గర అండ్ దెన్ వైల్ యూజింగ్ ద యాప్. ఓకే అండ్ దెన్ పల్స్ బజ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ, సో ఇక్కడ వచ్చి మీకు నీట్గా కనిపిస్తుంది పల్స్ బజ్ 5580 అని చెప్పి. దీన్ని మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు పేర్ విత్ ద డివైస్ అని చెప్పి వస్తుంది. సో మనం ఇక్కడ ఎస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇనిషియలైజింగ్ ద డివైస్. నైస్. సో ఇక్కడ నుంచి మన డీటెయిల్స్ మొత్తం. ఓకే ఫైన్. సో ఇక బ్లూటూత్ కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చి అవైలబుల్ డివైజెస్ దగ్గర పల్స్ బజ్ ఫోన్ అని చెప్పి రాయడం జరిగింది. సో ఇక్కడ మనం పేరు ఇస్తామన్నమాట. సో అంటే మనం యాప్ నుంచి కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మొబైల్ నుంచి కనెక్ట్ చేయాలి, ఎందుకంటే మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంటుంది కాబట్టి. సో కనెక్ట్ అయిపోయింది. నైస్. సో ఇప్పుడు మనం కాల్ కాల్ని రిసీవ్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ కంట్రోల్ అనేది ఏదో ఇచ్చినట్టున్నాడు. సో ఒకసారి ఏదైనా ర్యాండమ్ నెంబర్ క్లిక్ చేద్దాం. వాయిస్ నీట్గా వస్తుందా? వెరీ నైస్, వెరీ నైస్. ఇక్కడ మీరు గమనించారా, కాల్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు, ఎండ్ చేయవచ్చు. ఆ తర్వాత వాల్యూమ్ కంట్రోల్ ఉంది, ఆ తర్వాత మ్యూట్ చేసుకోవచ్చు. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. ఇండోర్లో మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఈ బడ్జెట్కి మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో ఒకసారి మళ్ళీ కూడా స్పీకర్ని టెస్ట్ చేద్దాం. ఓకే, సో వాయిస్ కూడా మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వాల్యూమ్ని కూడా కాల్లో ఉన్నప్పుడు మార్పులు చేయొచ్చు. సో ఇక దీంట్లో యూస్ చేసింది వచ్చి సిలికాన్ స్ట్రాప్ యూస్ చేయడం జరిగింది. సో సిలికాన్ స్ట్రాప్ పర్ఫెక్ట్గా ఉంది. ఇక స్ట్రాప్స్ని మనం ఈజీగా చేంజ్ చేసుకునేదానికి కన్వీనియంట్గా ఇచ్చాడు. ఇక్కడ సెన్సార్స్ మొత్తం మీకు ఇక్కడ నీట్గా కనిపిస్తున్నాయి. ఇక సో ఇది వచ్చి గ్లాస్ ఏం కాదు, ఇది వచ్చి ప్లాస్టిక్ బిల్టే ఉంది. వస్తే చాలా ప్రీమియంగానే ఉందని చెప్పొచ్చు. ఇక వాచ్ ఫేసెస్ మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక యాప్ కిందకు వస్తే వాచ్ ఫేస్ అని చెప్పి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చి ప్రీలోడెడ్ వాచ్ ఫేసెస్ చాలా ఇచ్చారు. ఓకే, సో ఇవన్నీ ప్రీలోడెడ్ వాచ్ ఫేసెస్ అన్నమాట. సో మీకు లోడ్ అవుతూ చాలా ఉన్నాయి. ఓకే, ఏదైనా మనం ఇండివిజువల్గా సెట్ చేద్దాం. నైస్. ఓకే, డౌన్లోడింగ్, సింకింగ్. ఓకే, సో ఇదన్నమాట న్యూ వాచ్ ఫేస్. బాగుంది, కాకపోతే డార్క్ అయితే బెటర్. సో ఇక మై వాచ్ ఫేస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసినవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఆ తర్వాత కస్టమ్ వాచ్ ఫేస్ అని చెప్పి మరొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్ని క్లిక్ చేయడం ద్వారా మనకు కావాల్సిన ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా యాప్ కిందకు వస్తే కాంటాక్ట్స్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ సెట్టింగ్స్, తర్వాత స్ట్రెస్, కాల్ నోటిఫికేషన్స్,
SMS నోటిఫికేషన్, SMS క్విక్ రిప్లై, సెడెంటరీ రిమైండరు, సో ఇట్లా చాలా ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. సో యాప్ నుంచే మనం ఫర్మ్వేర్ అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి నేను నా ఫ్రెండ్ కోసం తెప్పించడం జరిగింది. సో ఇక నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇచ్చేసేటప్పుడు అన్బైండ్ చేస్తున్నాను. ఓకే, అన్బైండ్ సక్సెస్ఫుల్లీ. ఇక ప్రోడక్ట్ని కూడా రీసెట్ చేసి ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఫైన్, నైస్, రీబూట్. సో ఇక్కడ రీసెట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో ఈ రీసెట్ని క్లిక్ చేయడం ద్వారా కన్ఫర్మ్ ఫ్యాక్టరీ రీసెట్. ఎస్, యా, నైస్. సో ఇప్పుడు ఓకే, ఫైన్. సో ఇప్పుడు రీసెట్ అయ్యి పేర్ విత్ యాప్ నాయిస్ ఫిట్ ప్రైమ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక ప్రోడక్ట్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇది వచ్చి ఓవరాల్గా 1799లో ఈ ఫీచర్స్ అనేటివి మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు, అందులో నో డౌట్. సో ఒకవేళ మీకు కనుక అడ్వాన్స్డ్ కాలింగ్ ఫీచర్స్, డయల్ ప్యాడ్ కానీ, క్విక్ కాంటాక్ట్ సెట్టింగ్స్ కానీ, సో ఈ విధంగా మీకు కావాలనుకుంటే మాత్రం ఇంకొంచెం అమౌంట్ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. మీ రిక్వైర్మెంట్ పరంగా కనుక ఈ స్మార్ట్ వాచ్ ఉంది అంటే మాత్రం 1799 దగ్గర ఎక్సలెంట్ ఆసమ్ వాచ్ అని చెప్పొచ్చు. సో ఒకటి మాత్రం చెప్తున్నాను, బ్యాటరీ మాత్రం వాడు ఇచ్చింది 7 days ఇచ్చాడు. కాకపోతే కాలింగ్ ఫంక్షన్ మనం యూజ్ చేసుకునేటప్పుడు అది 1 to 1.5 day మాత్రమే వస్తుంది. సో డైలీ మనం ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కొనడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.